క్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి పరమును విడిచి దిగి వచ్చారు. మనవలే జీవించారు, మనవలే ఆకలి కొన్నారు. ఆయన మనందరి పాపముల నిమిత్తం, మనందరికీ పరలోకాన్ని ఇవ్వటకు, మన స్థితిని మార్చుటకు, మనమందరము కూడా ఆయనతో కూడా నిత్యం ఉండినట్లు ఆయన మన కొరకు మరణించారు. ఆయన తిరిగి లేచాడు. నిజముగానే మనిషి పుట్టేది ఒకసారి, మనిషి లోకంలో మరణించేది ఒకసారి. భూమి ఒకటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, నిజమైన దేవుడు కూడా ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్య జీవము. ఆయన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడతాయి. ఆయన మాత్రమే పరలోక రాజ్యానికి మార్గమే ఉన్నారు. ఆయన్ని నమ్ముకుంటే మన ప్రతి భారము, మన ప్రతి వ్యాధి, మన ప్రతి దుఃఖము యేసు నామములో ఎగిరిపోతాయి. నిజముగా ఇంతవరకు ఎంతో మందిని ఆశ్రయించుంటారు, ఎంతో మందిని మీరు ఆదరిస్తారేమని ఎదురు చూసుంటారు, ఎంతో మంది దగ్గర సహాయం కోరుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏ ప్రయోజనం లేదేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు ఎంతో మంది జీవితాలని ఫలభరితంగా మార్చిన దేవుడు, ఎంతో మంది జీవితాలని చిగురింపజేసిన దేవుడు. మీరు మీ కుటుంబాలు కూడా ఉన్నతమైన స్థాయికి రావాలంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన్ని అంగీకరించండి. ప్రతి ఆదివారం కూడా ప్రభు గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే కాంతారావు పాస్టర్ గారు మీ మధ్యలోకి వస్తున్నారు. పాస్టర్ గారి ద్వారా మీరు ఇంకా అనేకమైన సంగతులు మీరు యేసు ప్రభు గురించి తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.